రత్నాలు. ఎందుకంటే ఈ కులం కోసం 30 ఏళ్ళుగా జీవితాలను దారిపోసి కుటుంబాలను పణంగా పెట్టి భవిష్యత్తుని పణంగా పెట్టి ఇప్పుడు వరకు ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి నిజమైనటువంటి జాతి వారసులు బిడ్డలు నాయకులు ఎవరైతే వాళ్లే ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాబంధనం చేస్తాను. మనువాదులు ఇచ్చినటువంటి పద్మశ్రీలు మాకు నాయకులు కాదు, ఇక్కడ ఉన్నటువంటి మాదిగ రత్నాలే మా నాయకులు. ఇది స్పష్టంగా మేము తెలియజేదలుచుకున్నాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగ జాతి ఒక చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకు సాక్షాత్ మీడియా సాక్ష్యం అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చరిత్రని భావితరాలకు అందించేది మీడియా. ఈవేళ ఎక్కడ చూసినా సరే గతంలో మందకృష్ణ గారు కష్టపడి వర్గీకరణ తెచ్చాడు, ఆయనే నాయకుడు అంటున్నారు. 1998లో వర్గీకరణ చట్టం వచ్చినప్పుడు ఆ రోజున్న పరిస్థితి ఏమిటి? 1998లో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వచ్చాడు. ఇక్కడ మేమంతా కూడా పోరాటం చేశాం. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కోసం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అనేక సందర్భాల్లో నేను మీకు ఇస్తానయా వర్గీకరణ చేస్తానని చంద్రబాబు చెప్పాడు. ఎన్నికలైన 6 నెలల తర్వాత చేశాడు. అయితే ఆ 98లో ఆ ఎన్నికలప్పుడు మందకృష్ణ ఏం చేశాడు? ఆయన మహాజన సంఘర్షణ సమితిని పార్టీ పెట్టి బిఎన్ రెడ్డి గారితో ఓంకార్ గారితో అలయన్స్ పెట్టుకుని 198 అసెంబ్లీ స్థానాలకు మందకృష్ణ పోటీ పడ్డాడు. ఒక్క స్థానంలో కూడా గెలవాలా, డిపాజిట్ కూడా రాలా. అంటే 98 ఎన్నికల్లో మందకృష్ణ స్వతంత్రంగా రాజకీయ పార్టీగా పోటీలో ఉన్నాడు. ఆయన వర్గీకరణ ఉద్యమంలో లేడు, ప్రభుత్వాన్ని అడగలేదు, ఆయన డిమాండ్కి తలొగ్గి చంద్రబాబు నాయుడు వర్గీకరణ ఇవ్వలేదు. మందకృష్ణ ఫెయిల్ అయిపోయిన తర్వాత మాదిగలు అవసరం ఉంది కాబట్టి, మాదిగలు చంద్రబాబుతో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వర్గీకరణ ఇచ్చాడు. మరి మందకృష్ణ ఎప్పుడు తెచ్చాడు వర్గీకరణ? అది ఆయన మీ ముందుకు వచ్చి ఒక తప్పుడు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు. పాత్రికేయులు ప్రశ్నించాలి, ఏమయ్యా 98లో నువ్వు ఎప్పుడు తెచ్చావు వర్గీకరణ? నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు 98లో అసలు పార్టీ పెట్టిన ఎన్నికల్లో తిరుగుతా ఉన్నాడు. ఇక్కడున్న మేమందరం ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఉద్యమంలో ఏబిసిడి తెచ్చిన ఘనత ఏదైనా ఉందంటే ఇక్కడున్న నాయకులతో తప్ప కృష్ణమాదిగిది కాదు. ఇది చరిత్రను వక్రీకరిస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. కృష్ణమాది కష్టపడి సుప్రీంకోర్టుగా తీర్పు తెచ్చాడంటున్నారు. అది అబద్ధం. సుప్రీంకోర్టులో కృష్ణమాదిగా ఇంప్లీడ్ కాలేదు. కృష్ణమాదికి అసలు పిటిషన్ లేదు. కృష్ణమాదికి లాయర్ లేడు. సుప్రీంకోర్టులో మాదిగల తరఫు నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ఇంప్లీడ్ అయిన వాడు గిరిధర్ మాదిగా ఫ్రమ్ తిరుపతి. అతను ఫస్ట్ ఈ మ్యాటర్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో వేశాడు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి రిజిస్ట్రేషన్ లేదు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి రిజిస్టర్ చేసి రిజిస్టర్డ్ సంఘంగా పోయి ఢిల్లీలో పిటిషన్ వేసింది గిరిధర్ మాదిగా. కేఎస్ బాబు వర్గం, జగత్ ప్రకాష్, కేఎస్ బాబు వాళ్ళ వర్గం నుండి పోయి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆ తర్వాత పంజాబ్ వాళ్ళు, హర్యానాలో, కర్ణాటక వాళ్ళు అందరూ జాయిన్ అయితే అది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం నియమించినటువంటి నాయకుల వెనకాల, లాయర్ల వెనకాల మందకృష్ణ తిరిగాడు తప్ప వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వసూలు చేశాడు తప్ప మందకృష్ణ సుప్రీంకోర్టులో ఒక ప్లేటర్ని పెట్టలేదు. పెడితే ఎవరో బహిరంగంగా చెప్పమనండి. దయచేసి పాత్రికేయులు మీరు అడగాలి. అతను వస్తే ఊరూరికి వచ్చి అతను మీటింగ్లు పెట్టి నేనే సాధించాను, నేనే పొడిచాను, నేనే తెచ్చాను, గతంలో నేను తెచ్చాను, సుప్రీంకోర్టు నుండి నేను తెచ్చాను అన్నాడు. ఇది అబద్ధం. ఇది చరిత్రను వక్రీకరించడం. కృష్ణమాదికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయలా, లేదు. ఉంటే చూపించమనండి. ఆయన వచ్చి కొత్త కథలు చెప్తున్నాడు. నిన్న ఒక పేపర్ పెట్టి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈ పేపర్ నాకు రాసి ఇచ్చాడు, ఆయన నిలబడలేదు, మాట తప్పాడు, మడ నిప్పాడు కథ చెప్తా ఉన్నాడు. వాస్తవం ఏంటంటే అతను రాష్ట్రం అంతా తిరిగి, దేశం అంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర, అలానే మన కేటీఆర్ గారి దగ్గర, కేసీఆర్ గారి దగ్గర, అందరి దగ్గర కూడా లెటర్లు తీసుకున్నాడు వర్గీకరణ మద్దతుగా. అందరూ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ మద్దతుగా లెటర్లు ఇచ్చారు. అవన్నీ కూడా ప్రధానమంత్రిని అడ్రస్ చేసిన లెటర్లు ఎంపీలు ఇచ్చారు. ఆ లెటర్లన్నీ కూడా ఆయన సంచిలో పెట్టుకుని ముట్టి కింద పెట్టుకున్నాడు తప్ప ఏ ఒక్క లెటర్ని అతను ప్రధానమంత్రి సబ్మిట్ చేయలేదు. ఇది ఛాలెంజ్. ఉంటే చూపించమంటే అక్నాలెడ్జ్మెంట్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లెటరు ప్రధానమంత్రికి వెళ్ళరా? మన్మోహన్ సింగ్ గారిని ఒక వర్గం కలిస్తే మీ వాళ్ళు ఎవరి లెటర్లు నాకు రాలేదన్నాడు మన్మోహన్ సింగ్ గారు వెరిఫై చేసి. ఇది చరిత్ర. అంటే లెటర్లు తీసుకున్నాడు, షో చేశాడు, వెనకాల పెట్టాడు, పని చేయాల. ఈవేళ వచ్చి ఆ లెటర్ను బయట పెట్టి ఇదిగో ఈయన లెటర్ ఇచ్చాడు, ఈయన పని చేయట్లేదని ఒక ఆయన మీద విమర్శ చేస్తా ఉన్నాడు. అతనికి ఏం కావాలి? ఇవాళ నిజాయితీగా
జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించదలుచుకుంటే, జగన్మోహన్ రెడ్డి చేయట్లేదని తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఉంది, శాసనసభలో మద్దతు ఉంది. విల్లు పెట్టు, ఆయన వ్యతిరేకిస్తాడు, సపోర్ట్ చేస్తాడు. చూడు, విల్లు పెట్టడానికి కూటమి ప్రభుత్వం భయపడతా ఉంటే ఈయన పోయి ఆయన తిడతా ఉన్నాడు. అంటే ఎట్లా కొట్టలేదు, చెడగొట్టాలి, పాడు చేయాలి. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ సమస్య నడుస్తూ ఉంటే ఒక సమైక్యాంధ్ర ఉద్యమం నడిచినప్పుడు మేము అందరం కలిసి చొక్కాలు చింపుకుని ఉద్యమం చేస్తా ఉంటే ఆయనే ఉన్నాడు, నేను తెలంగాణ వాడిని, నా తెలంగాణ కట్టుబడి ఉంటా, నాకు రాష్ట్ర విభజన కావాలని, నాకు ఆంధ్ర అవుతున్న కృష్ణబాద్గా ఈవేళ మాతృలు పోయి ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. ఇదే సోద్యమం మాకు అర్థం కావట్లా. వాడు మాకు ఎట్ట నాకడే అర్థం కావట్లా. ఈ ప్రభుత్వం కూడా ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది అర్థం కావట్లా. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఈ నాయకులు ఎవరు మాట్లాడట్లా. వీళ్ళందరూ ఎవరు దారినాడు ఉన్నాడు, అమ్మ గుడి చేసినాడుగా, ఎవడు కుంపడాట ఎట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన ఆట సాగుతుంది. ఆయన ఏమంటే అదే చరిత్ర అవుతుంది, ఆయన ఏమంటే అదే నిజం అవుతుంది. ఇదంతా అబద్ధం. ఇక్కడ ఉన్నటువంటి కృపాకరం కష్టపడి పనిచేస్తున్నాడు, వెంకటేశ్వరరావు కష్టపడి పనిచేస్తున్నాడు, బ్రహ్మయ్య కష్టపడి పనిచేస్తున్నాడు, వీరన్న కష్టపడి పనిచేస్తున్నాడు, అందరూ కష్టపడి పనిచేస్తున్నాడు. ఒక రోజున బేడాపురం జంగాల్ని తీసి పడేస్తే ఆ రోజు కృష్ణమాది మాట్లాడాల, మేము మాట్లాడాం బేడాపురం జంగాల కోసం. ఈవేళ కూడా అతను వచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఓ పర్సెంటేజ్ పోతుందంటే అది మాట్లాడటం మానేసి నువ్వు మడం తిప్పావు, నువ్వు తోక తిప్పావని జగన్మోహన్ రెడ్డి మీద విమర్శిస్తూ జిల్లాలో విలేకరుల సమావేశం పెడుతున్నాడు. ఇది ఎంత తప్పండి? ఏమండి చంద్రబాబు, నువ్వు మాకు న్యాయం చేయి, తప్పు ఉంది రైట్ ఉందని మాట్లాడాలా. ఓ పర్సెంటేజ్ కావాలి మాదిగోళ్ళకి, అది ఇవ్వండి అని అనాలా. మోస్ట్ డిప్రైవ్డ్ క్యాస్ట్ కాబట్టి, మాది బి గ్రూప్ కాబట్టి ముందు 5% మాకు ఇవ్వాలి, 0.5 మాకు ఇవ్వాలి, మాకు 7 చేయాలని అడగాల్సింది పోయి ఇతను పోయి జగన్మోహన్ రెడ్డి లెటర్ రోడ్ బయట పెట్టి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నం చేస్తా అన్నాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అంత మంచోళ్ళు కాదండి జగన్మోహన్ రెడ్డి అభిమానులు. నువ్వు ఇదే పరిస్థితి కొనసాగితే పిచ్చుకు కలిగి ఉంటాడు పడతారు ఆంధ్రప్రదేశ్ లో. జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేయొద్దు. నువ్వు అడుగు, నువ్వు అక్కడ బిల్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయమను, చేయబోతే తప్పు పట్టు, మేము కూడా పడతాం. అంతేగాని అసలు ఏ సంబంధం లేని తీసుకొచ్చి ఎటు తీసుకెళ్ళిపోతున్నాడు ఈ ఉద్యమాన్ని. ఎప్పుడు ఇంతే తప్పుదారి పట్టించడం ఆయన పక్కన గడిపోవటం, వెళ్ళిపోవటం. ఎవరిని అడిగి నువ్వు కూటమి మద్దతు ఇచ్చేవారు మేము ఇప్పుడు అడగలా. చెప్పమనండి, ఇవాళ జనసేన పార్టీలో మాదిగోళ్ళు ఎవరున్నారు? ఏం ప్రాతినిధ్యం జనసేన పార్టీ మాదిగలకి? ఏం లేదు. బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చావు, బీజేపీలో ఎవరన్నా మాదిగోళ్ళు ఉన్నారా? ఒక్కడున్నారా? లేరు. బీజేపీలో మాదిగల ప్రాతినిధ్యం లేదు. నువ్వు మద్దతు ఇచ్చావు, గెలిపించావు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చావు, 6 సార్లు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చావు. ఏముంది మాకు? ఒకడు కూడా రాజ్యసభ మెంబర్ లేడు. ఒకడికి ఒకడు వరకు ఒక చైర్మన్ పారేశారు. అంటే మాకు ఏ ప్రాతినిధ్యం అని మమ్మల్ని రాజకీయంగా గుర్తించిన వాళ్ళకి మమ్మల్ని తీసిపోయి తాకట్టు పెడుతున్నాం. రేపు ఇదే జనసేన, ఇదే బీజేపీ సొంతంగా వచ్చి మాదిగలు లేకుండా మా వర్గీకరణ మీద న్యాయం చేయకుండా గెలుస్తుందా? నేను మా నాయకులందరూ ఒకటే పిలిపిస్తున్నా, మీరు ముఖ్యమంత్రిని అడగద్దు, మీరు ప్రధానమంత్రిని అడగద్దు, ఎవరిని అడగద్దు. ఒక్కొక్కడు మూడు గ్రామాలు తీసుకొని గ్రామ పంచాయతీలు, 3 గ్రామ పంచాయతీలు దండాపరం కలిపండి. ఎట్టా దిగిరాదో గవర్నమెంట్ చూద్దాం. దండాల తరఫు నుండి పంచాయతీల్లో మాదిగలు ఎక్కువ తీసుకుని వాళ్ళు ఆర్గనైజ్ చేద్దాం. యుద్ధానికి వెళ్తే వాళ్ళ కోసాలకు వెళ్ళిపోవాలి, అంతేగాని కథ చెప్తే ప్రభుత్వం పడదాం. పంచాయతీలని పరిగణ తీసుకోండి. రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులకి మనమే పోటీ పెడదాం. మన ఎందుకు వెళ్ళినా చూద్దాం. ఇంతమంది ఉన్నారా? కనీసం పిలిచాడన్నా, మాట్లాడాడా, ఎవడన్నా గౌరవించాడా? వాళ్ళు మానవాళ్ళు పర్సంటేజ్లు ఇస్తున్నారు, వాళ్ళ మానవాళ్ళు కమిషన్లు వేసుకుంటున్నారు, వాళ్ళ మానవాళ్ళు పాలు పోసుకుంటున్నారు, నీళ్లు పోసుకుంటున్నారు, తిరిగి ప్రతిపక్షాన్ని జరుగుతున్నారు. అరే మేమేమయ్యాం? ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరో కృష్ణమాదిరి తరఫున ఆంధ్రప్రదేశ్ ఎవడన్నా ఉన్నాడా? పేరు కూడా తెలియదు. ఆయనే గ్రామానికి ఆయనే, మండలానికి ఆయనే, నియోజకవర్గానికి ఆయనే, జిల్లాకి ఆయనే, రాష్ట్రానికి ఆయనే, దేశానికి ఆయనే, గ్లోబుకి కూడా కృష్ణమాదిరి నాయకుడు. యేసు ప్రభులాగా నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అంటాడు. ఆయన తప్ప ఇంకో నాయకుడు ఉండకూడదు చెప్పమని ఛాలెంజ్. కృష్ణమాదిగా ప్రమోట్ చేసిన నాయకులు ఎవరు? బీజేపీలో కానీ, తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ ఎవడన్నా కృష్ణ దయతోటి నేను ఎమ్మెల్యే మంత్రి అన్నా లేడు. ఎవరి మంత్ర 30 ఏళ్ళ చరిత్రలో మాది రాజకీయ జీవితం నాశనం చేసినాడు కృష్ణమాదిగా. మళ్ళీ వచ్చి కొత్త డ్రామా మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాపం సమానంగా పోల్చుతాను అన్నాడు. 5 ఏళ్ళు వస్తే 2.5 మాల మాదిగలు హోంమంత్రి ఇచ్చాడు. మొట్టమొదటిసారి మాదిగల్ని పార్లమెంట్ లో పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. నందిగం సురేష్కి ఇచ్చాడు. ఇదంతా చేశాడు. ఆయన ఎందుకు జరుగుతాం? నువ్వేం చేయాలో చెయ్యి. కాబట్టి కృష్ణమాదిగా ఆంధ్రప్రదేశ్ వచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఊరినేది లేదు. మేమందరం
ఏకతాటి మీద ఉంటాం, నీ సంగతి చూస్తాం బేడా కాసుకోమని చెప్తున్నాం.